అమెరికా మీద గల్ఫ్ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ఆపద్దంటున్నాయి. అందరూ అనుకుంటున్నారు ఇరాన్ మీద యుద్ధం ఆపేయమని గల్ఫ్ దేశాలు అడుగుతున్నాయి. కాదంటున్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల మీద పెత్తనం చేయాలన్నది ఇరాన్ ఎప్పటినుంచో కల. సాధ్యం కాలేదు. గల్ఫ్ దేశాలు స్ట్రాటజిక్‌గా ముందుకెళ్తా వచ్చినాయి. హౌతీలు, హెజ్బుల్లాలు ఇట్లాంటి వాళ్ళ చేత అనేక సార్లు ఇరాను దాడులు చేపించింది వీళ్ళ మీదన. అయినా సరే అవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అటు ఇటు వీటితో తట్టుకొని నిలబడ్డాయి. ఇరాన్ అప్పుడు నేరుగా యుద్ధానికి రాలా. ఇప్పుడు నేరుగా యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెలు, అమెరికాల మీదన అది 10% యుద్ధం చేస్తారు. 90% యుద్ధం గల్ఫ్ దేశాల మీద చేస్తుంది. ఇప్పుడు గనక ఇరాన్‌ని సర్వనాశనం చేయకపోతే ఇప్పటికే సుప్రీమో ఖొమైనీ పోయాడు. ముక్తజా ఖొమైనీ ఉన్నాడో లేదో తెలీదు. ఆ తర్వాత లర్జానీ పరిస్థితి అయిపోయింది. సులేమానా పరిస్థితి అయిపోయింది. కీలకమైనోళ్ళు పోయారు. అక్కడున్న ఎయిర్ డిఫెన్స్ నాశనం అయిపోవాలి. ఐఆర్‌జీసీ నాశనం అయిపోవాలి. అలా కాకపోతే రేపు పొద్దున అది గనక మీరు యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ వదిలేసినట్టు మధ్యలో వదిలిపోయారా, ఇక మమ్మల్ని మా మీద ఆధిపత్యం చెలాయిస్తే హార్ముజ్ జలసంధిని అడ్డుపెట్టి మమ్మల్ని కప్పం కట్టమంటది. కాబట్టి మీరు దాన్ని సర్వనాశనం చేసి వెళ్ళండి అని చెప్తున్నాయి గల్ఫ్ దేశాలు.